Hi friends, నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం హరిహర వీరముల్లు హరిహర వీరమల్లు ముల్లు అని ఎందుకు అన్నదో అది మీకు తర్వాత తెలుస్తుంది. అండ్ ఇది ఒక రివ్యూ వీడియో అయితే కాదు, ఇది ఒక రోస్ట్ వీడియో. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కొంచెం యాక్సెప్ట్ చేయండి అండ్ ఈ మూవీని కూడా యాక్సెప్ట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. అండ్ వెళ్ళిపోదాం మనం ఈ రోస్ట్లో. మూవీలో పవన్ కళ్యాణ్ అండ్ నిధి అగర్వాల్ అలానే బాబీ డియోల్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది ఎంఎం కీరవాణి. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది జ్యోతి కృష్ణ, ఏఎం జ్యోతి కృష్ణ. సో ఈ మూవీ మనకి ప్లాట్ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇది ఒక 17th సెంచరీలో జరిగే మూవీ అనమాట. సో ఆ టైంలోని ఈ మొఘల్స్ ఉంటారు కదా, అదే ఆయన ఔరంగజేబ్ అని చూపిస్తున్నారు. ఔరంగజేబ్ ఎలా మన హిందూస్ అందరినీ తొక్కేశారు అండ్ మన దగ్గర నుంచి ఎలా కోహినూర్ని తీసుకెళ్ళిపోయారు, ఇలాగా ఈ స్టోరీ మొత్తం ఆ టైంలో నడుస్తూ ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారేమో రాబిన్ హుడ్ టైప్ అనమాట, పెద్దవాళ్ళ దగ్గర కొట్టేసి పేదవాళ్ళకి మనీ ఇచ్చి చూసుకునే టైప్ అనమాట. ఈ మూవీలో మనకు అలాగే చూపిస్తారు స్టార్టింగ్లోని. సో ఈ మూవీ అసలు స్టార్ట్ ఎక్కడైంది, ఎండ్ ఎక్కడైంది అన్నది మిగతా స్టోరీ. టోటల్గా ఒక 2 hours 30 minutes ఉంది. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అవైలబుల్గా ఉంది. సో చూడాలనుకుంటే అందులో మీరు చూడొచ్చు. సో నాకు అసలు ఈ సినిమా ఎలా అనిపించింది అంటే, సినిమా ఇప్పుడు యూజువల్లీ కొన్ని మూవీస్ ఉంటాయి అంటే స్టోరీ బాగుంటుంది, విజువల్స్ అవేమీ బాగోవు, లేకపోతే విజువల్స్ అవి బాగుంటాయి, మంచి ప్రొడక్షన్స్ ప్రతిదీ ఉంటుంది, కాకపోతే స్టోరీ బాగోదు, అలా అని ఉంటుంది. ఈ సినిమాలో రెండు బాగాలేవు. ఆఖరికి ఆర్టిస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా దారుణంగా ఉన్నాయనే చెప్పాలి. మెయిన్గా అసలు ఓకే పవన్ కళ్యాణ్ గారిని పక్కన తీసేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో అవుతుంది ఏదో వెళ్తుంది అన్నట్టే ఉంటుందన్నమాట మూవీ మొత్తం. అండ్ విలన్కి కూడా ఓన్లీ 2-3 సీన్లు ఉంటాయి, పెద్ద బిల్డప్ సీన్స్, అంతే. తర్వాత కట్ చేస్తే ఆ విలన్ కనిపించడు. అండ్ ఎక్కడో లాస్ట్లోని మళ్ళీ సెకండ్ పార్ట్కి లీడ్ అని చెప్పి అక్కడ స్టాప్ చేసేసారనమాట. అండ్ ఈ మూవీలో ఎందుకు అన్ని ఇష్యూస్ ఉన్నాయి అంటే, మనకు అసలు ఓపెనింగ్ సీన్ నుంచే మనకి ఇష్యూస్ అన్నవి స్టార్ట్ అయిపోతాయి. ఒక బేబీ ఏమో నదిలో వెళ్తూ ఉంటుందన్నమాట. బేబీ అలా నదిలో వెళ్తూ ఉంటే సత్యరాజ్ ఏమో వెయిట్ చేస్తుంటాడు అనమాట. ఓ ఎవరో మంచి బేబీ ఉంది, పట్టుకుపోదాం అన్నట్టు. అండ్ అట్ ద సేమ్ టైమ్ గద్ద ఈగల్ అంటారు కదా, సో అదేమో వచ్చి తీసుకెళ్ళిపోదాం బేబీని అని చూస్తుంది, బట్ ఆ బేబీని వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. సో అలాగా వెళ్తున్నప్పుడు మనకి చూపిస్తారు అనమాట ఏంటి ఇది. సో ఈ బిడ్డకి ఎలాగా పేరు పెడదాము అంటే, ఇక్కడే మనకు ఒక కాన్ఫ్లిక్ట్ అనేది చూపిస్తారు. ఇతను ఏమో మన గుడి దగ్గర పుట్టాడు కాబట్టి శివుడి భక్తు అని పిలవాలా, లేకపోతే విష్ణువు భక్తుడు అని చెప్పి పిలవాలా అని చెప్పి. అందుకే సత్యరాజ్ అంటాడు వీళ్ళిద్దరికి కలిసి పూజించే వాడిలాగే ఉండాలి ఇతను అని చెప్పి హరిహర అని చెప్పి పెడతారు అనమాట. సో ఇక్కడే కాన్ఫ్లిక్ట్ ఉంది. అంటే అప్పుడు జనాలు కొట్టుకుంటున్నారు అనమాట ఆల్రెడీ, శివుడు భక్తులు అండ్ వైష్ణవ భక్తులు అనమాట. అలాగా అక్కడే ఇది అయిపోయింది. అక్కడి నుంచి కట్ చేస్తారు. తర్వాత ఔరంగజేబు ఎలా వచ్చాడు, ఎన్ని దారుణాలు చేసి వచ్చాడు, ఎంతమందిని చంపేశాడు, ఇలా ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. ఓకే రైట్. ఇంకా స్టోరీలోకి ఎప్పుడు వెళ్తారా అంటే అప్పుడు వస్తాడండి. ఇంకా అందరూ వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు దొంగ అనేవాడు ఎక్కడో దొంగతనం చేస్తున్నట్టు తెలియకుండా దొంగతనం చేస్తారు. ఈ సినిమాలో అలా కాదనమాట, ఓపెన్గా ఇలా వచ్చి దొంగతనం చేస్తాడు. నేను ఇప్పుడు ఈ టైంకి దొంగతనం చేయడానికి వస్తున్నాను అన్నట్టు వాళ్ళకి తెలీదు. అయినా సరే వాళ్ళు వెయిట్ చేస్తారు అనమాట. దొంగ వస్తున్నాడు మనం వెయిట్ చేద్దాం అని చెప్పి కరెక్ట్గా షార్ట్లు చూస్తే అలా పైనుంచి చూస్తారు. అండ్ అతని పేరు అతని ఫేస్ ముందు అందరికీ తెలుసు, బట్ మళ్ళీ అందులోని క్లోజప్ చేసి మనకు చూపిస్తారు అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ హీరో ఎంట్రన్స్ కాబట్టి అది చూపించడం నాకు చాలా కామెడీ అనిపించింది. ఆఖరికి ఫైట్ సీక్వెన్సెస్, ఆ ఓపెనింగ్ షాట్లో కూడా ఫైట్స్ అందవే అస్సలు బాగాలేదు. అంటే ఈ మూవీలో అస్సలు వర్కౌట్ అవ్వంది ఏమైనా ఉందంటే, ఫస్ట్ ఆ సెటప్స్ ఏవైతే పెడతారో అవే అసలు న్యాచురల్గా ఉండవు అనమాట. అవి నిజంగా ఎక్కడో ఉన్నాయి అన్న ఫీలింగ్ రాదు. డెఫినెట్లీ సెట్ అని తెలిసిపోతుంది. ఆ సెట్ కూడా చాలా వర్స్ట్గా చేసేది అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో అలా అయిపోతుంది.
ఈ మధ్య మూవీస్లోని ఇష్యూ ఏంటంటే హీరో ఏం చేశాడో ఏం చేయలేదో మనకు తెలియదు, కానీ ఫస్ట్ బిల్డప్తోనే స్టార్ట్ అవ్వాలి. మనకు మూవీ ఓపెన్ అవ్వగానే ముందు బిల్డప్ స్టార్ట్ అవ్వాలి, తర్వాతే హీరో రావాలి అన్నట్టు చూపిస్తారు కదా. ఇందులో కూడా మళ్ళీ ఆ మకరంద్ అన్న క్యారెక్టర్ ఉంటుంది, జుత్తులు ఇలా ఉంటాయి కదా, ఆయన అతను ఒకడు వస్తాడు అని చెప్తాడు. అతనికి ఎక్కడికి స్టోరీయే ఉండదు. మరి ఇంకా చాలామంది అనొచ్చు ఏమో పార్ట్ 2లో అతను వస్తాడు, ఇప్పుడు ఇంకా పార్ట్ 1 కదా, సో మనకు అతని క్యారెక్టర్ చూపించలేదని. బట్ కేవలం ఆ భజన చేయడానికి, ఆ బిల్డప్ ఇవ్వడానికి మాత్రమే అక్కడ ఒక 5 minutes 10 minutes సీన్ పెట్టి మరి డ్రాగ్ చేసేదన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఈ మూవీలో ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక జురాసిక్ పార్క్ ఆ టైప్లోని జూ పార్క్ అని చెప్పి పెట్టుకుంటే ఇంకా బెటర్గా ఉండేదేమో. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఒక మంచి ఎలిఫెంట్ చూపిస్తుంది, విఎఫ్ఎక్స్ ఎలిఫెంట్ని, అది అలాగే తిరుగుతూ ఉంటుంది, అది అసలు ఎలిఫెంట్ లాగే అనిపిస్తుంది అనమాట. పోనీ అదే అయిపోయింది. సినిమా మొత్తం ట్రావెల్ అవుతుందో కొద్దీ నార్మల్ క్యారెక్టర్స్ కన్నా మిగతా యానిమల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఒకవైపు గద్దని చూపిస్తారు, ప్లస్ అది ఈగలు ఎందుకో తిరుగుతూ ఉంటుంది 2-3 సార్లు. దాని తర్వాత ఒక షాట్లో అయితే గబ్లలన్నీ వచ్చినట్టు చూపిస్తారు, ఇంకో షాట్లో గుర్రాలు ఉంటే బాబో, ఇంకా హార్సెస్ అయితే బొచ్చుడండి, కావాలని హార్సెస్ అనమాట. వాటికే డిఫరెంట్ షార్ట్స్ ఉంటాయి అనమాట, లెగ్కి అలాగా సెపరేట్ షార్ట్స్ ఉంటాయి అనమాట. పోనీ ఇవన్నీ అయిపోయాయి అంటే మధ్యలో ఒక పులిని చూపిస్తారు. అసలు మనం ఎవరైనా కుక్కనో పిల్లనో పెంచుకుంటారు, కానీ అందులో ఒక నవాబ్ అనుకుంటా ఆయన, అదే రాజు అంటారు కదా, సో అతనేమో ఒక పులిని పెంచుకుంటారు అనమాట. ఆ పులితోని రొమాన్స్ చేసినట్టు మాట్లాడుతుంటారు మధ్యలోనే. అయ్యయ్యో నా వల్ల కాలేదు. పోనీ ఇవే యానిమల్స్ అనుకుంటే ఇంకా ఇవి కూడా కాదు, ఇంకో దగ్గర ఉల్ఫ్ కూడా వస్తుంది. ఆ ఉల్ఫ్ అయితే ఒక 10 minutes సీక్వెన్సే ఉంది. నాకు ఈ అన్నిటిలో కన్నా ఆ ఉల్ఫ్ది ఇంకా కాస్త బెటర్ అనిపించింది. ఎందుకో చెప్తాను. గోదావరి మూవీలో ఒక కుక్క మాట్లాడుతూ ఉంటుంది కదా, సేమ్ అనమాట. కుక్క ఎలాగైతే మాట్లాడుతుందో ఇక్కడ ఆ ఉల్ఫ్ని పెట్టారనమాట. అంతే. అసలు గ్రాఫిక్స్ అయితే చాలా దారుణమైన గ్రాఫిక్స్. ఇంకా మనం ఏం చేయలేము, ఇంక చేతులు ఎత్తేయాలి అన్నట్టే ఈ సినిమాలో ఆ గ్రాఫిక్స్ కూడా చేశారు. సో మనుషుల కన్నా యానిమల్సే ఎక్కువ కనిపిస్తాయి మనకి ఈ మూవీలోని. అండ్ సెకండ్ హాఫ్లోనైతే ఒక అమేజింగ్ సీన్ ఉంటుంది. హరిహర వీరమల్లుకేమో తెలిసిపోతుంది అనమాట ఫస్టే నేచర్లో ఏదో కెలామిటీ అవుతుంటుందని. ఎందుకంటే ఆయన యానిమల్స్కి చాలా క్లోజ్ కదా, యానిమల్స్కి యూజువల్లీ తెలుస్తుంది ఇక్కడ ఏదో జరగబోతుందని. బట్ ఆయనకి 64 కళల్లోని 64 ఫైన్ ఆర్ట్స్లోని ఆయన గ్రేట్ అనమాట. సో ఆయనకు కూడా తెలుస్తుంది. ఇంకా ఆ టైంలో వస్తాయి చూడండి గ్రాఫిక్స్, ఆ కొండ విరిగిపోయి పడిపోవడాలు, ఆ టైంలో ఒకరిని కాపాడుతారు. నాకైతే అసలు తలలో నేలకేసి కొట్టేసుకోవాలనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం అదే గ్రీన్ మ్యాట్ స్క్రీన్ మీదే గడిచిపోయింది సినిమా మొత్తం. నాకైతే చాలా బాధేసింది. ఒక పెద్ద హీరో మూవీ, అంత ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాల్సిన మూవీకి 0 ప్రొడక్షన్ వాల్యూస్తో మూవీ చేస్తే ఎలా ఉంటుందో అని చూపించడానికి ఒక మంచి ఎగ్జాంపులే ఈ మూవీ అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా డిజాస్టర్ అంటే చాలా డిజాస్టర్. ఇందులోని మన వాళ్ళు ఎలా అయిపోయారంటే ఈవెన్ 17th centuryకి వెళ్ళినా సరే అమ్మాయితోని ఒక ఐటమ్ సాంగ్, లేకపోతే అమ్మాయిలతోని డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్, ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెసే వేయించాలని డిసైడ్ అయిపోయారు. ఇందులో నిధి అగర్వాల్ కూడా తన పాషన్ ఏమీ ఉండదు. ఫస్ట్లో ఏదో వస్తుంది, తన వెనకాతలు తిరుగుతారు, దాని తర్వాత దేవదాసి అని తెలుస్తుంది, మళ్ళీ తనేమో చీట్ చేస్తుంది. ఇలాగ చాలా కాన్సెప్ట్స్ కావాలని ఏదో టైంపాస్కి చుమ్మా పెట్టాలి కదా అని చెప్పి పెట్టేశారు. ఎవరో ఒకరు మనకి కళ్ళ ముందు ఒక అమ్మాయి కనిపించాలి అందంగా అన్న ఉద్దేశంతో పెట్టినట్టు అనిపించింది. కానీ ఆ క్యారెక్టర్ కంటూ ఏం ఇంపార్టెన్స్ లేదు. ఆ క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా సరే పెద్దగా స్టోరీ ఏమీ డిఫరెంట్గా ఉండేది కాదు. సో అది కూడా అలాగే అయిపోయింది. పాపం మధ్యలో సునీల్ ఇంకా ఒక 4 ఆర్టిస్టులు వస్తారనమాట. సునీల్, సుబ్బరాజ్ గారు, ఇలాగ వీళ్ళందరూ వస్తారు. పాపం వాళ్ళు కూడా వేస్ట్ అయిపోయినట్టే వాళ్ళ కెరియర్. నాజర్ కూడా ఉంటారు ఆ గ్యాంగ్లోని 4. సో ఆయన క్యారెక్టర్ కూడా పెద్దగా ఏం లేదు అండ్ వేస్ట్ అయిపోయింది. అండ్ ఈ చార్మినార్ దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది ఏంటో ఏం వెళ్తుంది ఇంక మనకేం తెలీదు, ఏవేవో అవుతూ ఉంటే మనం అలా చూస్తూ
వస్తూ ఉండాలన్నమాట. ఇంక ఈ సెకండ్ హాఫ్లో వస్తే ఒక దగ్గర ఏమవుతుందంటే ఒక ఫారెస్ట్ ఉంటుంది కదా, ఎండిపోయిన ఫారెస్ట్ లాగా ఉంది. ఆ ఫారెస్ట్ మధ్యలోని వీళ్ళు పూజలే చేస్తుంటారు కదా, వాన పడాలని పూజ చేస్తారు. అది మొత్తం తగలబెట్టేస్తాడు హరిహర వీరమల్లు. అయ్యయ్యో ఒరే బాబు, అక్కడ ఆల్రెడీ వాన లేదని ఏడుస్తుంటే నువ్వు ఉన్న చెట్లు పొట్లు అన్నిట్లో తగలబెట్టుకొని వెళ్ళిపోతే ఇంకేం చేస్తారు అన్నట్టు నాకు అనిపించింది. ఆ మంటల మనుషులు మధ్యలోనే చచ్చిపోవచ్చేమో, ఆ వాళ్ళని వేరే వాళ్ళు చంపడానికి వస్తున్నదని చెప్పి తను కాపాడడానికి అని చెప్పి ఫైర్ వేసారంట. నాకు నవ్వు ఆగలేదు. అండ్ ఇంకా క్లైమాక్స్కి వచ్చేద్దాం. ఇంకా క్లైమాక్స్లో అయితే ఇంక చెప్పవసరం లేదు, మన గాడ్స్ని వాళ్ళ గాడ్ ఐడల్స్ని అన్నిటిని ధ్వంసం చేస్తున్నారు ఇదని చెప్పి స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరున. ఇంకా మన ముళ్ళు వెళ్ళి కాపాడాలి ఎలా అయినా. సో అలా కాపాడడానికి వెళ్తారు, బట్ అక్కడే మనకి ఆపేస్తారు. అండ్ లాస్ట్ ఈ ఒక్క పోర్షనే ఒక ½ an hour ఉంటుందన్నమాట. ఇంకేం లేదు సినిమాలో, ఇంకేముంటుంది. అదే మనకి ఫోకస్ చేసి అసలు మెయిన్ ఎజెండా ఆఫ్ ద మూవీ ఏంటి అంటే ప్రాపగండా. ముస్లిమ్స్ ఒకప్పుడు మన మీద ఇంతలా చేశారు, మన గుడుల్ని ధ్వంసం చేసేసారు, మన వాళ్ళని హింస పెట్టేశారు, పూజలు చేసుకొని ఇవ్వలేదు, కన్వర్షన్స్కి రమ్మన్నారు. ఇదే కాన్సెప్ట్ అనమాట, మెయిన్ కాన్సెప్టే అది. దానికోసం అని చెప్పి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ క్రియేట్ చేసి దానికి ఇంత డిజాస్టర్ గ్రాఫిక్స్ అయి పెట్టి ఎందుకు ఇలా చేసే విఎఫ్ఎక్స్లో అయి పెట్టి ఎందుకు చేసేదో నాకైతే అర్థం కాలేదు. ఈ మధ్యలో కూడా ఒక దగ్గర అంటాడనమాట, మీరు మా రాముడు భద్రాచలం ఉంటుంది కదా, భద్రాచలంకి మీరు ఇలా ఫండ్స్ ఇస్తారు ప్రతి సంవత్సరం, దానివల్లే నేను మీకు హెల్ప్ చేస్తున్నానని చెప్పి అంటాడనమాట. నాకైతే అసలు డిజాస్టర్ డైలాగ్ రైటర్ ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి నా దగ్గరికే రండి, నేనే ఇంకా బెటర్గా రాస్తాను ఏదో డైలాగ్ సిచ్యువేషన్ తగ్గట్టు. ఏదో పిచ్చి పిచ్చిగా తీసేది సినిమాని. సో ఇది ఒక ప్రాపగండా మూవీ, అది కూడా సరిగ్గా తీయలేకపోయారు. ప్రాపగండా మూవీ అంటే ఎలా ఉండాలి, కేరళ స్టోరీస్ లాగా ఒక నిక్కచ్చిగా ఉండాలి, కాశ్మీరీ ఫైల్స్ లాగా ఒక నిక్కచ్చిగా ఉండాలన్నమాట. అది చూసిన వెంటనే నేషనల్ అవార్డు రావాలి. ఇలా తీస్తే ఏమైనా వస్తాయా, ఇలా తీసినా కూడా రావచ్చేమో, అది నాకు తెలీదు. వస్తే మాత్రం ఇంకా దేవుడి దయ, మనం ఏం చేయలేం. సో ఈ డిజాస్టర్స్ మూవీ మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మీరు కూడా చూసినట్లయితే ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నన్ను తిట్టేలా అయితే మాత్రం అలాంటివి పెట్టుకోకండి, ఎందుకంటే నేనే కాదు ఫ్యాన్స్ కూడా తిడుతున్నారు, ఎందుకంటే సినిమా అంత బాగాలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలిటిక్స్లో బిజీ అయ్యి ఆయనకి షూటింగ్ చేసే టైం అంతగా లేక ఇలాగ ముగించేసా అనుకుంటే అలాంటప్పుడు మూవీసే చేయకండి, అవసరం లేదు కదా. ఇప్పుడు మూవీ అన్నది డిఫరెంట్, పాలిటిక్స్ అన్నది డిఫరెంట్. మీకు ఏది నచ్చితే అదే కంటిన్యూ చేయండి. అనవసరంగా రెండు ఇలా మిక్స్ చేసేసి జనాల మీద రుద్దడం వల్ల ఎవరికి యూజ్ లేదు. సో అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.